మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, షుగర్ పేషెంట్స్ అసలు అన్నం తినాలా చపాతి తినాలా ఇదొక పెద్ద డౌట్. అయితే అన్నం తినాలి అంటే ఎలాంటి రైస్ తీసుకోవాలి? అంటే బ్రౌనా, బ్లాకా, వైటా ఇలాగా. సో ఏ రైస్ తీసుకుంటే మంచిది? చాలామంది అంటారు సో గవర్నమెంట్ రేషన్ బియ్యం తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయని. సో దీంట్లో నిజం ఎంత? ఓవరాల్గా రైస్ వర్సెస్ షుగర్ పేషెంట్స్ అంటే ఏం చెప్తారు? మనం అందరము యూజువల్గా సౌత్ ఇండియన్ ఎక్కువగా రైసే తీసుకుంటూ ఉంటాం. అయితే ఎప్పటి నుంచో మనకి ఇప్పుడు రైస్లో కూడా వైట్ రైస్ అనేది చాలా కామన్గా యూజ్ చేస్తున్నాం. కాకపోతే మనం అంతకు ముందు జనరేషన్స్ నుంచి తీసుకొని వస్తే గనక ఈ బియ్యం ఇంత తెల్ల బియ్యం అనేది మనం అసలు ఎప్పుడు చూసి ఉండము. ఇప్పుడు చూస్తే ఆ బియ్యంలో తెలుపుదనం చూస్తే గనక తెల్లగా కంటికి అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది, తినాలనిపిస్తూ ఉంటుంది. సన్నగా ఉంటుంది సన్న బియ్యం, పొడుగు బియ్యం, బాస్మతి రైస్ అలా అని చెప్పేసి. కాకపోతే మనం బియ్యంలో ఏ వెరైటీ షుగర్ పేషెంట్స్కి మంచిది అని చెప్పాలి అని అంటే దంపుడు బియ్యం ఆర్ హ్యాండ్ పౌండెడ్ రైస్ అంటాము, లేకపోతే బ్రౌన్ రైస్. ఈ రైస్ లేకపోతే బ్లాక్ రైస్ లేదా రెడ్ రైస్ అని కూడా వస్తాయండి మనకి. ఈ వెరైటీస్ చాలా బాగా పనిచేస్తాయి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి. తర్వాత ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా పెరగకుండా చూస్తాయి. ఏంటి డిఫరెన్స్ అనేసి అంటే, వైట్ రైస్ అంటే ఏమీ లేదండి. బేసిక్గా మనకి ఏవైతే బియ్యం వచ్చిన తర్వాత దానిపైన ఉన్న హస్క్ ఏదైతే ఉంటుందో అదంతా కంప్లీట్గా తీసేసి ప్రాసెస్ చేస్తే వైట్ రైస్ వస్తుంది. చెప్పాలంటే ఆ వైట్ రైస్లో ఏమీ ఉండదు, క్యాలరీస్ తప్ప, జీరో న్యూట్రియంట్స్. ఫైబర్ అనేది కంప్లీట్గా పోతుంది, వైటమిన్ బి రిచ్ ఉంటుంది యాక్చువల్లీ రైస్ అనేది, అది కంప్లీట్గా పోతుంది అనమాట. కానీ బ్రౌన్ రైస్ అని అంటే మనకి రైస్ వచ్చిన తర్వాత దానిపైన జస్ట్ ఒక పొర వడ్లు వస్తాయి కదండి, దానిపైన మెయిన్ ఆ వడ్డు బియ్యం పైన పొర తీసేస్తే ఉండేదే బ్రౌన్ రైస్. ఆ బ్రౌన్ రైస్లో మనకి ఫైబర్ బాగా ఉంటుంది. తర్వాత కరెక్ట్గా బ్రౌన్ కోటింగ్ ఉంటుంది చూడండి, దాని కిందే న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. సో అది తీసుకుంటేనే మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేది అధికంగా లభిస్తాయి. కాబట్టి బ్రౌన్ రైస్ ఓన్లీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే అందరూ బ్రౌన్ రైస్ని ఇష్టంగా తినలేరు. అది కొంచెం హార్డ్ టు డైజెస్ట్ ఉంటుంది. అంటే బ్రౌన్ రైస్ అంటే బ్రౌన్ రైస్ ఏంటి అని అనుకుంటారు కూడా డాక్టర్ గారు. అదొక వెరైటీ అని కూడా ఉంది. ఈ మధ్య రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇలా దొరుకుతున్నాయి కదా. బ్రౌన్ రైస్ కూడా ఇలాంటి ఒక టైప్ ఆఫ్ రైస్ ఉందా అని అనుకుంటున్నాము. అంటే నాకు కూడా చాలా పెద్ద డౌట్ అయింది. యాక్చువల్లీ రైస్ అంటేనే బ్రౌన్ రైస్. మనం దాన్ని బాగా పాలిష్ చేస్తేనే వచ్చేది వైట్ రైస్. సో మనం తినేది, భోజనం తినేదే మన శరీరానికి న్యూట్రియంట్స్ కోసం. అలాంటిది మనం చక్కగా దాన్ని తీసేసి ఓన్లీ టేస్ట్ గురించి మనం తిన్నాము అని అంటే మనకు అందులో లభించే న్యూట్రియంట్స్ జీరో. కాబట్టి బ్రౌన్ రైస్ ఓన్లీ ఏంటి అని అంటే, బ్రౌన్ రైస్ చాలామంది తిన్న తర్వాత తొందరగా డైజెస్ట్ చేసుకోరు, తర్వాత డైజెస్ట్ కాదు. స్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి లేకపోతే డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బ్రౌన్ రైస్ ఉన్నప్పుడు దాన్ని వండడానికి ఇబ్బంది పడతారు. యూజువల్ మన రెగ్యులర్ అన్నం అనుకోండి 1:2 రేషియోలో వాటర్ పోసేసి మనం అప్పటిదప్పుడు కావాలంటే కూడా మనం తయారు చేసుకోవచ్చు. కానీ బ్రౌన్ రైస్ అలా కాదు, దాన్ని ఖచ్చితంగా కనీసం 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే అప్పుడు ఆ రైస్ అనేది కొంచెం నానిన తర్వాత అండ్ వాటర్ పోర్షన్ కూడా 1:2 ఆల్మోస్ట్ 2.5 to 3 వేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ హై ఫ్లేమ్ కాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తేనే అది బాగా మెత్తగా ఉడుకుతుంది. తినేటప్పుడు కూడా చాలా ఈజీగా తినగలుగుతాము. డాక్టర్ గారు, అంటే అన్నం వండే పద్ధతి కూడా ఉంటుందా? సో మనం బ్రౌన్ రైస్ వండాలి అని అంటే ఆటోమేటిక్గా సోక్ చేయాల్సి ఉంటుంది. అలానే ఈ రెడ్ రైస్, తర్వాత పర్పుల్ కలర్లో వస్తాయి రైస్ ఆర్ బ్లాక్ రైస్, ఇవి కూడా డిఫరెంట్ రైస్ వెరైటీస్ అండి. అయితే అందులో అవి కూడా చాలా మంచిదన్నమాట. రైస్ యాక్చువల్లీ మనం రెగ్యులర్గా తీసుకోగలిగితే ఆ రైస్లో కూడా మెయిన్గా అందులో ఈ కలర్ ఏదైతే ఉందో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట, న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్. సో అవి ఉండడం మూలాన మనకి ఆ కలర్ రైస్ అనేది వస్తుందన్నమాట. సో ఆ రైస్లో కూడా న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి.
సో మనము కాకపోతే అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనకు అందుబాటులో ఉండవు, తర్వాత అవి అనేది మనం రెగ్యులర్గా వాడకంలో ఉండవు, కాబట్టి అప్పుడప్పుడు మనం అవి తెచ్చుకొని తింటే కూడా చాలా మంచిది. అయితే ప్రతిరోజు మాత్రం ఎవరు కూడా ఈ అంటే ఫైన్ పాలిష్డ్ రైస్ అయితే అసలు వాడకూడదు. అస్సలు వాడకూడదు. షుగర్ పేషెంట్స్ కావచ్చు, నార్మల్ ఎవరైనా కావచ్చు. అవునండి, నార్మల్ వాళ్ళు అనుకోండి రెగ్యులర్గా బ్రౌన్ రైసే వాడుతుంటే షుగర్ రాకుండానే ఉంటుంది. ఎందుకంటే షుగర్ లెవెల్స్ అనేవి షూటప్ కావు. వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, ఈ మూడు కూడా మన ఆరోగ్యానికి వైట్ పాయిజన్స్. సో వీటి వల్లే మనకి అంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. అయితే వైట్ రైస్ అనేది దీంట్లో మీరు అన్నట్లుగా ఆ షుగర్ని పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని అవాయిడ్ చేయాలని కోరుకున్నాం. సో బ్రౌన్ రైస్ అంటే చాలా చక్కగా చెప్పారు, అంటే సింగిల్ పాలిష్డ్ రైస్. బ్రౌన్ రైస్ కష్టంగా ఉంటే సింగిల్ పాలిష్ రైస్ ఒక్క పాలిష్ చేసుకొని తిన్నాం, అవి తీసుకుంటే ఓకే, మచ్ బెటర్ ఈ వైట్ రైస్ కంటే కూడా. బ్లాక్ రైస్ కూడా మంచిది అంటారు కదా, ఒక మ్యాజిక్ రైస్ అంటారు కదా డాక్టర్ గారు. అవునండి, బ్లాక్ రైస్ కూడా చాలా మంచిది. సో కాకపోతే ఎస్థెటిక్గా నల్ల బియ్యం వండుకోవడం అనేది మనకు అలవాటు లేదు కాబట్టి పెద్దగా వాడము మనము. కాకపోతే అందుకే అప్పుడప్పుడు మనం తెచ్చుకొని బ్లాక్ రైస్, పర్పుల్ రైస్, రెడ్ రైస్, ఈ వెరైటీస్ కూడా మనం తెచ్చుకొని వాడుకుంటే హెల్త్కి అవి చాలా మంచివి. ఈ బ్లాక్ రైస్ కుక్ చేసాక కూడా నల్లగానే ఉంటుందా? అండ్ కేరళ స్టేట్స్లో ఆ రైస్ కూడా వేరుగా ఉంటుందన్నమాట. మన రెగ్యులర్ రైసే యాక్చువల్లీ చాలా బియ్యం చాలా లావుగా ఉంటాయి, కొంచెం రెడ్డిష్ టింజ్తో ఉంటాయి ఆ కేరళ రైస్. అందులో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. యాక్చువల్లీ మనం రెగ్యులర్గా తినే క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ కూడా తినలేము ఆ రైస్. అండ్ న్యూట్రియంట్ రిచ్ ఉంటుంది, ఫైబర్ రిచ్ ఉంటుంది, కాబట్టి మనకి హెల్త్కి ఆ రైస్ చాలా మంచిది. ఎస్, ఖచ్చితంగా అండి. సో రైస్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కదా మొత్తం షుగర్ అంటేనే. అవునండి. సో షుగర్ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా ఈ వైట్ రైస్, ఫుల్లీ పాలిష్డ్ రైస్ అయితే అవాయిడ్ చేయాలని కోరుకుందాం. ఏదైతే బ్రౌన్ రైస్ ఉంది, బ్లాక్ రైస్ ఉంది, రెడ్ రైస్ ఉంది, ఇలాగా సింగిల్ పాలిష్డ్ రైస్ ఉంది, వీటిని వాడుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.